హనుమాన్ మూవీ యొక్క కలెక్షన్స్ ప్రపంచం కొనసాగుతుంది. ఇప్పటికీ 300,00,00,000 ప్యూర్ గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టి సంచలనం సృష్టించింది. చాలా చిన్న సినిమా అయినటువంటి ఈ మూవీ అతిపెద్ద సంచలనానికి నాంది పలికిందనే చెప్పాలి. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసినటువంటి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన మొదటి మూవీయే ఇంత పెద్ద సంచలనం అయితే, ఇక ముందు ముందు వచ్చే మూవీస్ ఇంకెంత పెద్ద సంచలనాలు అవుతాయో చూడాలి మరి. నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీ ఊచకోతకొస్తుందనే చెప్పాలి. దగ్గర దగ్గర $5 మిలియన్ అయితే అత్యంత చేరువలో ఉంది ఈ హనుమాన్ మూవీ. చిన్న సినిమాగా వచ్చి పెను ప్రమాదాలు సృష్టించినటువంటి ఈ హనుమాన్ మూవీ అయితే ముందు ముందు కూడా ఇంకా టాప్ రేంజ్ కలెక్షన్స్ సెట్ చేసే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్లో రాబోతున్నటువంటి మూవీ విశ్వంబర మూవీ. ఈ మూవీ యొక్క రీసెంట్ ఫైనల్ అనౌన్స్మెంట్ అయితే రీసెంట్గా జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి అయితే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అయితే జరగబోతుందని రీసెంట్గా ఒక అప్డేట్లో తెలిసింది. ఈ విశ్వంబర మూవీతో అయితే ఖచ్చితంగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అదైతే పాసిబిలిటీ ఎక్కువగానే ఉందని తెలుస్తుంది. ఇది 300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ మూవీ అని చెప్పాలి. 3 కాలాలకు సంబంధించినటువంటి ఈ మూవీ 3 లోకాల్లో చిరంజీవి కనిపిస్తాడు అనేది ఒక టాక్ నడుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి దేవరా మూవీ నార్త్ అమెరికా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే దగ్గర దగ్గర 27 కోట్ల వరకు జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది అతి పెద్ద నంబర్ అనే చెప్పాలి. ఈ కలెక్షన్స్ని కానీ రాబట్టాలంటే $6.5 మిలియన్ రాబడితేనే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు ఉంటుంది ఒక్క నార్త్ అమెరికాలో. టోటల్గా ఈ మూవీ ఇండియన్ వైడ్ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం చాలా గట్టిగా ఉందని తెలుస్తుంది. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నటువంటి తరువాత వస్తున్నటువంటి సెన్సేషన్ మూవీ ఇది కాబట్టి, పాన్ ఇండియన్ రేంజ్ మూవీ కాబట్టి ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ అయితే సాలిడ్ కలెక్షన్స్ అయితే రిపోర్ట్ చేస్తుందనే చెప్పాలి. 100 crores గ్రాస్ కలెక్షన్స్ అయితే అవలేలుగా రీచ్ అయింది. అంటే నెట్ కలెక్షన్స్ కేవలం 50 కోట్లు మాత్రమే. ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రకారం చూస్తే మాత్రం 200 కోట్లు అవలేలుగా చేసింది. మరి కలెక్షన్స్ రాబట్టాలంటే అట్లీస్ట్ 200 కోట్లు నెట్ కలెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రాటజీ ప్రకారం చూస్తే ఈ మూవీ అంత అమౌంట్ కలెక్ట్ చేస్తుందా లేదా అన్నది ఒక పెద్ద డౌట్గా మారింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ మూవీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో ఇంకా చూడాల్సి ఉంటుంది. ఆల్రెడీ వీక్ డేస్లో అయిపోయాయి కాబట్టి ఇక నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో మరి కలెక్షన్స్ అంటే వర్కింగ్ డేస్లో ఏ విధంగా రాణిస్తుందో చూడాలి. ఈ మూవీ మీద అయితే అతిపెద్ద అంచనాలు ఉన్నాయి. కానీ గ్రాస్ కలెక్షన్ ప్రకారం చూస్తే 100 కోట్ల క్లబ్ చేరింది. కానీ అది అంతటితో ఆగిపోతుందా లేకపోతే ఇంకా రాబడుతుందో చూడాల్సి ఉంటుంది.